ఉండాలని ప్రభు పేట తెలియజేస్తున్నాం. వాక్యం చూసుకుందాం. పట్నం గారు 118వ కీర్తన 20వ వచనం మాత్రం చదువుకుందాం. 118వ కీర్తన 20వ వచనం మాత్రం. ఇది యెహోవా గుమ్మము. మైక్ తీసుకురండి. ఇది యెహోవా గుమ్మము, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీతిమంతులు దీనిలో ప్రవేశించరు. స్త్రీలో ఎవరైనా ఒకరు ప్రత్యేకింపబడనా? త్వరగా ప్రార్థన చేయనమ్మా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, దయగల తండ్రి, నీ పరిశుద్ధమైన నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా, రాత్రంతా కాపాడి ఏకమనసులకేన మెలకువతో మమ్మల్ని అందరినైనా సజీవులుగా నీ పాద సన్నిధిలో చేర్చినందులకు నైనా నీ కృతజ్ఞత వందనాలు స్తుతులు స్తోత్రాలు. నైనా మేము తిరిగి లేచి నీ సన్నిధిలో చేరినామంటే ఇదంతా నీ చిత్తం నా ప్రభు, నీ చిత్తానుసారమైనటువంటి నైనా ఈ సమయం ఇచ్చినందులకు నీ కృతజ్ఞత కొనియాడబడాము నా ప్రభువా. మరి సమయంలో నీ కుమారుడనైనా ముఖ్యమైన అంశంలోకి వెలుస్తుండగా నీ కుమారు పక్షంలో మీరు ఉండండి, వ్యాజ్యమాడి మీరు మాట్లాడండి. దేవానికి స్తోత్రాలు నా నాయన. అవును నా ప్రభా, నీ కుమారుడు నా తండ్రి ఏ మాటలు విత్తాలని ఆశ కలిగి నా తండ్రి ముందు నిలవపడి ఉన్నాడో నా తండ్రి నైనా నీ ఇలువైన మాటలు బలమైన వర్తమానమును మాకు వినిపింపచేస్తున్న దేవానికి వందనాలు స్తోత్రాలు నా నాయన. ఈ సమయంలో అయ్యగారు లేని లోటు తీరాలంటే నీ కుమారుని పక్షం మీరు ఉండండి, మాట్లాడనైనా. నా తలంపుల ఆలోచనలు వేరు, మీ తలంపుల ఆలోచనలు వేరని సెలవిచ్చిన దేవుడవనైనా. వేరు కాకుండా నీలోని నా తండ్రి అంట కట్టిన తీగ వల్లే నీ అంద ఆలోచన తలంపులు కలిగి నీ కుమారుడు మాట్లాడడానికి నీ దీన దాసుని పక్షంలో మీరు ఉండి మాట్లాడండి, కృప చూపించండి దేవా. వినిచున్న మేమంత సహాయం చేయండి దేవానికి వందనాలు స్తోత్రాలు. అందరు నింపుతావని ఏ సతి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వినయంతో అతి వినయంతో అడిగి వేడుకుస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు. కూడి వచ్చిన దేవుడి సమయం వచ్చినందుకు దేవుని కృతజ్ఞత చెల్లిద్దాం. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు ప్రభునేమోన. వాక్యం చూసుకుందాం. 118వ కీర్తన 20వ వచనం మాత్రం చదవండి. మరి ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. ఇది ఏ గుమ్మము? యెహోవా గుమ్మము. ఈ వాక్యం మనం ఎక్కడైనా రాసుకున్నామా? ఎవరైనా కానీ చెప్పచ్చు, స్త్రీలు కానీ పురుషులు. ఈ వాక్యం మనం రాసుకున్నాం ఎక్కడన్నా? చర్చిలో ఎక్కడ రాసినాం? యెహోవా గుమ్మం అని మనము మొదట రాసుకున్నాం చర్చికి. అదే ఎందుకు రాసుకున్నాం, ఎందుకు రాసుకునేది ఇంకేమైనా చూసే కదా, నువ్వేందుకు అడుగుతావా అనుకున్నావా? కానమ్మా, ఎవరే కానీ ఎందుకు రాసుకుంటున్నామంటే ఇది నాకు అవకాశం వచ్చినప్పుడు ఎక్కడ రాసుకున్నామా అనే మాట నాకు అది పేరే పని వస్తుంది. అది నేను కావాల్సి చెప్పడము కాదు. ఎప్పుడు వాక్యం నాకు అవకాశం వచ్చినప్పుడల్లా ఎక్కడన్నా ఈ వాక్యం రాసుకున్నామా అన్న మాట నాకు పేరేపిస్తుంది. అది అంటూనే ఉంటున్నా. ఎందుకు మనం వస్తున్నామో పోతున్నామంటే ఏది ఎక్కడ రాసుకున్నామో ఇది ఎక్కడ ఉన్నదో మనం చూడడం లేదు. అందుకే అడుగుతున్నాము. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. దీని గుమ్మంలోకి, యెహోవా మందిరంలోకి వచ్చిన వారు అందరూ నీతిమంతులని అర్థం. ఈ ఉదయకాలం మనం హృదయం పరిచేసుకుందాం. మనం నీతిగా ఉన్నామా, అవినీతిగా ఉన్నామా? దేవుని సన్నిధిలో వచ్చిన వారందరూ నిజం పలుకుతారని దేవుని ఎరగిన వారికి నమ్మకం. ఎంతవరకు నమ్మకము? 190% నమ్మకం. ఆ రీతిగా ఈ ఉదయకాలం మనకి నీతిమంతులుగా మనం జీవిస్తున్నామా, అవినీతిలుగా మంతులుగా మనం జీవిస్తున్నామా? మన ఉదయం మనం పరిచేసుకుందాము. ఓ విశ్వాసి, ఓ క్రైస్తవుడా, కాలం గతించిపోతున్నది, వయసు వినబడుతున్నది,
ఇంకెప్పుడు తెలుసుకుంటున్నాం మనం? ఏది మనకు తెలియకున్నా కూడా మనకు అవసరమైనది, మనకిష్టమైనది అడిగిన వారిని కూడా అడిగి తెలుసుకొని ఆ పని చేయటానికి ప్రయత్నించడానికి మనం ప్రయాసపడతాం. ఆ రీతిగా దేవుని యందు ఈ గుమ్మములు ప్రవేశించిన వారు నీతిమంతులు అన్న రీతిగా ఈ వాక్యం చూడడానికి, వాక్యం వినటానికి, వాక్యం చూడడానికి ప్రయాసపడి నా యందు పడిన ప్రయాసము వ్యర్థం కాదు అంటాడు దావీదు. ఆ రీతిగా మనము మన యందు ప్రయాసము వ్యర్థం కాదు. ఎప్పుడు ప్రయాసపడాలి, ఏదైనా మన పని వ్యర్థం కాదు. ఆ రీతిగా ఇంకో వాక్యం చూసుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనం. నీతిమంతుణ్ణి జ్ఞాపం చేసుకున్నట ఆశీర్వాదకరమగును. సరే, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. మనం ఈ గుమ్మంలో నీతిమంతులుగా ప్రవేశిస్తున్నామా? భక్తిహీనులుగా మన పేరు తెలిస్తే, ఎందుకు తెలుస్తావు బాబా ఆయన పేరు, ఎందుకు తెలుస్తావు బాబా ఆమె పేరు అనే వారంగా ఉన్నామా? ఈ ఉదయకాలంన మన ఆలోచన, మన తలంపులు ఎలా ఉన్నావో పరిచయం చేసుకుందాం. క్రైస్తవులను పిలువబడుతున్న మనము ఇతరులకు మాదిరిగా ఉన్నామా? మనల్ని పేరు తెలిస్తే మనిషి వ్యక్తి అనే వారంగా జీవిస్తున్నామా? మన వయసుకు తగ్గట్టు మనం జీవిస్తున్నామా? మన వయసు తగ్గట్టు మాట్లాడుతున్నామా? ఈ గుమ్మంలో ప్రవేశించిన వారందరూ నీతిమంతులను దావీదు పలికినట్లు మనం నీతిమంతులుగా ఉన్నామా? అవినీతిమంతులుగా ఉన్నామా? ఎలా ఉన్నామో ఈ ఉదయకాలం మనం హృదయం మనం పరిచయించుకుందాం. అటువంటి ఆలోచన నీతిమంతులుగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. అదే 118వ కీర్తన 15 వచ్చిన మాత్రం చదవండి. నీతిమంతుల గుడారంలో రక్షణను గూర్చిన ఉత్సాహ సువర్ణ సునాదము వినబడును. మన ఇంటిలో, మన గృహంలో మనం ప్రార్థన చేసుకునేటప్పుడు మనం పాటలు పాడాలి. గృహముగా మన ఇంటిలో దేవుని గురించిన పాటలు పాడుతున్నామా? దేవుని గురించిన జ్ఞానం చేస్తున్నామా? ఎలా జీవిస్తున్నామో మందిరం విడిచి వెళ్ళిపోయిన తర్వాత మన ఇంటిలో శాంతి సమాధానం ఉన్నదా? మన గుడారంలో దేవుని గురించిన సువార్త, రక్షణ సువార్త వినబడుతున్నదా? ఇవన్నీ వినబడినప్పుడే మనం నీతిమంతులన్నీ చెప్పుకోవడానికి అరులం. అప్పుడు ఇటువంటి టెక్నికల్ లేవు. ఈరోజు మనకు సెల్ వచ్చింది, టీవీ వచ్చింది, అన్నీ ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు డేరాలు కుట్టుతూ సువార్త ప్రకటించేవాడు. మనమైతే పౌలు పనిచేసి ఉదయకాలంన సాయంత్రము దేవుని సన్నిధికి వస్తున్నాం. కొంతమంది ఇంటికాడ ఉండి కూడా కాలాచాపం గడిపేవారుగా, పనికిరాని మాటలు మాట్లాడేవారంగా కాలం గడుపుతున్నాం. అది కాదు. 116వ కీర్తన 9వ వచనంలో అంటాడు కదా, నేను సజీవుల దేశంలో కాలము గడిపేదనని దావీదు పలికినట్లు మనం సజీవుల దేశంలో ఉన్నాం కాబట్టి, సజీవులుగా ఉన్నామంటే మనం ఈరోజు కాకుండా రేపైనా నీతిమంతులుగా తీర్చాలని దేవుని ఆశ, దేవుని కోరిక. మన కోరిక ఎలా ఉన్నదో ఓ విశ్వాసురాలా,
ఓ విశ్వాసుడా, ఓ క్రైస్తవుడని పిలబడుతున్న వారులారా, మన మనసు ఎలా ఉన్నదో, మన మనసు ఎవరిపైన ఆనుకొని జీవిస్తున్నదో యేసయ్య భక్తుడు అన్నట్లు 26వ అధ్యాయంలో 3వ వచనంలో అన్నట్లు, ఎవని మనసు నీ మీద ఆనుకున్న వాడిని పూర్వ శాంతి గలవాడుగా కాపాడినట్లు మన మనసు దేవునిపైన ఆనుకొని జీవించినప్పుడు మన పూర్వ శాంతి గలవాడుగా కాపాడుతాడు. ఆ రీతిగా మన మనసు అంతా దేవునిపైన ఆనుకొని జీవించినప్పుడే మన ఆలోచన యావత్తు, మన తలంపులు సఫలం చేసి దేవుడు మన పక్షంలో ఉన్నాడని, మనం నీతిగా జీవించాలని, ఈ గుమ్మంలో ప్రవేశించిన వారు ప్రతి ఒక్కరూ నీతిమంతులని వాక్యం తెలివిచ్చినట్లుగా నీతిగా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మన సంఘము ఇంతకుముందు కుల్మాల సంఘం అంటే చాలా పెద్ద సంఘము, ఎంతోమంది విశ్వాసులు, ఎంతోమంది సువార్త సేవకులు ఉండవాలని, కొంతమంది సువార్థికులు, పాస్టర్లు అనుకుని ఉండవచ్చు. మన సంఘంలో ఇంక ఇప్పుడు వరకైనా వారు 2 పాస్టర్లు తప్పితే మన గ్రామంలో, మా సంఘంలో సువార్త సేవకులు లేరు కాదు. బయటికి పోయే వారమే లేము. ఎందుకంటే అప్పుడుంటే కుల్మాల సంఘం అంటే మనకి ఎంతో పెద్దది. చిన్న చిన్న సంఘాల్లో సువార్త సేవకులు సొంతం వాక్యం బోధించేవారు, అనుదినం దేవుని సన్నిధిలో గడిపేవారు, వారి గుడారంలో రక్షణను గూర్చిన సువార్తను ప్రకటించేవారుగా పిలువబడుతున్నాం. మనం పిలువబడుతున్నామా? ఎలా ఉన్నామో ఈ ఉదయకాలమున మన హృదయం మనం పరిచయం చేసుకుందాం. మన ఆలోచన, మన తలంపులు దేవునికి ఇష్టమైనవి ఉన్నవా? దేవునికి కష్టకరంగా ఉన్నవా? ఈ ఉదయకాలమున మనం పరిచయం చేసుకుందాం. ఎలా ఉన్నామో మన ఆలోచన, మన తలంపులు దేవునికి ఇష్టమైన వారు ఉన్నామా? ఇంకో వాక్యం చూసుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనం. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. మనం మాట్లాడితే ఆ మంచి మాటలే మాట్లాడు, అక్క మంచి మాటలు మాట్లాడుతుంది అనే మాటకి అర్థం ఇది. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. ఆ రీతిగా మనం మాట్లాడితే ప్రశస్తమైన వెండి వంటిది. ఆయన మంచి మాటలు మాట్లాడతాడు, ఆ యొక్క మంచి మాటలు మాట్లాడుతుందని అనుకున్నాలా. ఆ రీతిగా మనం ప్రయత్నం చేయాల. ఏంటికి ప్రయత్నం చేస్తామో చెప్పకుండా ఏజీ కాకుండా మనం పింఛన్ పెట్టుకునడానికి ప్రయత్నం చేస్తాం. నాకు ఏజ్ అవుతుంది, పింఛన కావాలని ఎలా ప్రయాసపడతావో ఈ నీతిమంతులు కావడానికి కూడా ప్రయత్నం చేయాల. నమ్మట నీ వలనైతే సమస్తము సాధ్యమే. ప్రయత్నం చేయాల. నాకు చదువు రాదు, నాకు జ్ఞానం లేదు, నాకు ఈ తెలివి లేదు, మీకంటే చదువు ఉంది, మీకంటే జ్ఞానం ఉంది అనే కాదు. బైబిల్లో భక్తులు దావీదు మహారాజు ఎప్పుడు చివరివాడు. సమూయేలు అభిషేకం చేయడానికి వచ్చినప్పుడు నీకు ఎంతమంది కొడుకులు అంటే 7 మంది అంటే అందరూ చూపిస్తుంటాడు. ఈడ అంటే ఎవరు కాదు అంటాడు. చివరికి దావీదేస్తే నువ్వు కోరుకున్నది ఈయన్నే అని అంటాడు. పనికి మాలవాన్నే పామరులే ఎన్నుకున్న దేవుడు. ఆ రీతికి మనం ప్రయత్నం చేయాలా. వల్లే ఉండరు నీ ఆలోచన కాదు.
నువ్వు అట్లే ఉండు, నాన్న అట్లే ఉంటే ఈ కార్యక్రమం జరుగుతుందా? దేవుని స్తుతించే వారంగా ఉంటామా? దేవుని ఘనపరిచే వారంగా ఉంటామా? వాళ్ళే పాటలు పాడతారు, వాళ్ళే వాక్యం అందిస్తారు, వాళ్ళే అన్ని చెప్తారని నువ్వు అనుకుంటా ఉంటే ఈ నీతిమంతుల గుమ్మంలో, యెహోవా గుమ్మం నీతిమంతులని ప్రవేశిస్తామా? ఎలా ఉన్నామో ఈ ఉదయకాలమున మన ఆలోచన ఎలా ఉన్నది? మన తలంపులు దేవునికి ఇష్టంగా ఉన్నావా? ఓ సహోదరి, ఓ సహోదరుడా, సజీవులుగా ఉన్నప్పుడే మనం స్తుతించాలా. సజీవులకు దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. ఆ రీతిగా దేవుని స్తుతించే వారంగా, అనుదినము దేవుని నెమరు వేసే వారంగా, దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకొని అంటాడు కదా దావీదు మహారాజు 119 కీర్తన 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపం చేయకూడనట్లు నీ వాక్యం నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. అట్లా మాటలు మనం చెప్తుంటే, అందిస్తుంటే ఆ వాక్యము విత్తేవారికి, వినేవారికి ఆశీర్వాదకరం. అప్పుడు మన హృదయంలో వాక్యం ఉందని తెలుసు. నువ్వేం చదువుకునేవా, నువ్వెంత చదువుకునేవని చూడరు. దేవుని వాక్యం మన హృదయంలో ఉందా లేదా? ఆ రీతిగా మన ఆలోచన, మన తలంపులు దేవునిపైన అనుకున్నప్పుడే దేవుడు ఇవన్నీ మనకి అనుగ్రహిస్తాడు. దేవుని సన్నిధికి వచ్చి ఒట్టికి పోయే సమయము ఎప్పుడు లేదు. మనము అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా దేవుని సన్నిధికి వచ్చి వచ్చినప్పుడు ఎలా ఉంటామో, పోయినప్పుడు ఎలా ఉంటామో మన శరీరం తెలుసు, మన ఆత్మకు తెలుసు. నేను కొన్నిసార్లు పరిచయం చేసిన, ఈరోజు ఆమెకి ప్రార్థన ఇస్తాడేమో సార్ అనుకున్నప్పుడే కరెక్ట్ ఆమెకి ప్రార్థన ఇచ్చింటాడు అనుకునొచ్చు. మనం ఆలోచన మామూలు వాళ్ళు ముందర పోయి కూసుకుంటారు, వాళ్ళకి ఉంటే ఎవరికి ఇస్తాడు, మాకు ఇస్తాడా అని అనుకుంటే అది పొరపాటు. కొన్ని మాటలు కూడా దేవుని తలాంతు ద్వారా, దేవుని నోటు ద్వారా, దేవుని ఆలోచనలో మన పేరేపించి దేవుడు మనం పలికిస్తాడు. ఆ రీతిగా దేవునికి పనికొచ్చే పాత్రగా, దేవునికి ఇష్టమైన వారంగా, నీతిమంతుడు నేలకు ప్రశస్తమైన ఎండి వంటిది అని సొలొమోను భక్తుడు అన్నట్లు మన మాటలు ప్రశస్తమైన వెండి వంటిది ఉన్నప్పుడే దేవుని దాసుని ద్వారా పలికించడానికి ఆ మాటలు ఇస్తాడు. ప్రసంగి భక్తుడు అన్నట్టు దేవుని మందిరం పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము. ఆ రీతిగా మన మందిరంకి వచ్చినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునేలా, వాక్యం చెప్పేవారైనా పాటలు పాడేవారేమో కదా. అపొస్తలుల కొరింథీయుల అంటాడు కదా, నువ్వు దేవుని మందిరంలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడైనా నీవు తల మీద ముసుగేసుకునేలా కానీ ముసుగు తీయకూడదు. ముసుగేసుకునకుండా ప్రవర్తించినది దేవునికి నీకు అవమానం అంటాడు. స్త్రీ ఎప్పుడైనా ముసుగేసుకొనే పాటల పాడలా, ముసుగేసుకొనే ప్రార్థన చేయాల. పురుషుడు ఎప్పుడు తల మీద ముసుగేసుకునకూడదు. అది దేవుని వాక్యంలో ఉంది. మనకు వచ్చిన మాటలు, మనకు వచ్చిన ఆలోచనతో చెప్పే మాటలు కాదు ఇవి. బయటి మాటలు దండికి చెప్పొస్తాము. అటువంటి మాటలన్నీ చెప్పడానికి ఇటు దేవుడు అనుమతించడు. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా అవత చెప్పవా కంటారు చూడు కొంతమంది. అట్లా దేవుడు కూడా నీ మాటలు నా వద్ద అవసరం లేదు, నా మాటలు మాత్రమే వివరించు.
అని దేవుని మాటలు మాత్రమే అనుమతిస్తాడు కానీ, దేవుని ఆలోచనతో అనుమతిస్తాడు కానీ, మన తలాంతులు మన ఆలోచనలన్నీ మూట కట్టి పక్కన పెడతాడు. మన ఆలోచనలకు మాత్రం ఏమాత్రమో ఇప్పుడు టెక్నికల్ ద్వారా ఏంది సిగ్నల్ రాదు. మన ఆలోచనలకి దేవుని ఆలోచనలకు మాత్రమే టవర్ వస్తుంది. ఇది నాన్న చెప్పే మాటలు కాదు, పాస్టర్ మాటలు కాదు కదా. ఎప్పుడన్నా వాక్యం చెప్పినప్పుడల్లా ఇవి నా మాటలు కాదు, దేవుని మాటలని. ఆ రీతిగా ఇవి దేవుని మాటలే కానీ మన మాటలు చెప్పడానికి ఎన్ని ఆలోచనలు చేసినా ఇటుకు వచ్చినంత మాత్రం వచ్చినాక మన ఆలోచనలన్నీ మారిపోతాయి, మన తలాంతులన్నీ మారిపోతాయి. నీ తలాంతులు వేరు, నా తలాంతులు వేరు అన్న రీతిగా మన తలాంతులు ఎలా ఉన్నావో ఎలా లేవో ఉదయకాలం పరీక్ష చేసుకొని చివరిగా వాక్యం చూసుకుందాం. దావీదు కీర్తన 92వ కీర్తన 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూవవేదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు వెదుగురు. ఎలా వెదుగుతారు? దేవదారు వృక్షం వలె వారు వెదుగురు అంటాడు. నీతిమంతులు దేవదారు వృక్షం వల్ల వెతుకుతున్నామా? మనం ఎలా వెతుకుతున్నామో, మన మందిరంకి వచ్చినప్పుడల్లా పాట పాడాలని ఆలోచన ఉందా? ప్రార్థన చేయాలని ఆసక్తి ఉందే? మన ఆలోచన ఎలా ఉన్నాయి? ఖర్జూర వృక్షం వలె వారు మోవవేయుదురు, దేవదారు వృక్షం వలె వారు వెతుకుతూ యెహోవా మందిరములో నాటబడిన వారై మన దేవుని ఆవరణంలో వర్ధిల్లెదరు. అనుదినం దేవుని సన్నిధిలో ఉన్న వారందరూ దేవుని మందిరంకి వస్తూ వర్ధిల్లుతున్నారు. ఏ చదువు సందలేని వారు కంఠస్థతో పాట పాడేవారు, కంఠస్థతో వాక్యం చెప్పేవారు. పండగ రోజు అబద్ధమ చెప్పింది వాక్యం ఎవరు? నాగమ్మ. దుష్టుల ఆలోచన చూప నడవక, పాపల మార్గంలో నిలవక, అపవాసులు కూర్చున్న చోట కూర్చుండక, వాక్యం చూడకుండగా ఆమె ఆ కాలేజీలో చదువుకుంది, ఆమె ఆ స్కూల్కి పోయింది. దేవుడిచ్చిన జ్ఞానము, దేవుడిచ్చిన ఆలోచన, దేవునికి ఇష్టమైన బిడ్డగా, దేవుని పైన ఆనుకొని జీవించే వ్యక్తిగా ఉన్నది కాబట్టి ఆ మనసు, ఆ తలాంతు ఆమెలో ఉన్నది. అలాగ మనం కూడా అటువంటి వ్యక్తి ఆ వయసుకి ఆ వ్యక్తికి చెప్పే మాటలు కావు. మనకు అంతో ఇంతో చదవచ్చు, అంతో ఇంతో ఇప్పుడు చదువు రాని వారు ఎవరు లేరు. పొదుపు లక్ష్యంలో అక్కడ నువ్వు వేలు ముద్ర వేస్తావంటే లేదన్నా సంతకం చేస్తా. సంతకం చేసిన వాళ్ళకే ఇల్వా. ఏలు ముద్ర వేసిన ఏమని పైనుంటి కింది వరకు చూస్తారు, స్త్రీలైనా పురుషులైనా. అప్పుడు ఏలు ముద్ర వేసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఈమెకేం తెలియదు, ఈమెకు చదువు రాదు అని చూస్తారు. ఆ రీతిగా మనము పొదుపు లక్ష్మిలో పన్ను సంతకం చేయడానికి ఎలా ప్రయత్నం చేసావో, ఎందుకు ప్రయత్నం చేసావా? అందరిలో నేను చిన్నగా అవుతాను, అందరిలో నేను అవమానం పొందుతాను కదా అని నీ మనసు నచ్చుకుంటుంది కాబట్టి అలా ప్రయత్నం చేసి రాసుకొని నేర్చుకొని రాస్తుండవు. ఇది కూడా దేవుని మందిరంకి వచ్చినప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడాలా. దేవుని సన్నిధిలో మన
గుడారంలో రక్షణ సువార్త వినబడాలా అన్న తలాంతు మనలో ఉన్నప్పుడు ఎలాగా సంతకం చేయడానికి మనం ప్రయత్నం చేస్తామో దేవుని మాటలు కూడా అలాగా ప్రయత్నం చేయాల. ఇర్మియా భక్తుడు అంటాడు కదా 16:15లో, నీ మాటలు నాకు దొరకగా వాటిని భుజించుతుంటాడు. అంటే అవతల వ్యక్తి మాట్లాడుతుంటే మనం ఇంకా వాళ్ళ మాట పూర్తి కాకుండా మనం మాట అందుకుంటాం చూడి, అది మనము దొరికినప్పుడు భుజించట వారంగా ఇంకా మాట వ్యక్తి పూర్తి కాకముందే మనం మాట అందిస్తాం. ఎందుకని ఆ రీతిగా కాకుండా నీతిమంతుల గుడారంలో రక్షణ సువార్త వినబడినట్లు దేవుని మందిరంలో నాటబడిన వారమై దేవుని మందిరంలో మనము దేవుని ఆవరణంలో వర్ధిల్లే వారంగా దేవుని సన్నిధిలో మనము అనుదినం పొందేవారంగా దేవుని నీతిమంతులు జ్ఞాపం చేసుకున్న సొలొమోను భక్తుడు పలికినట్లు నీతిమంతుల్ని జ్ఞాపం చేసుకుంటా ఆశీర్వాదకరం అన్నట్లు ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా, మన నాలుక ప్రశస్తమైనదిగా, మన మాటలు ఇతరులను ఒప్పించే వారం కాకుండా మన మాటలు కూరలోకి ఎట్లా ఉప్పు వేస్తే రుచికరం ఉంటుందో అలా రుచికరం ఉండే మాటలుగా మాట్లాడేవారంగా జీవించాలని ప్రభునామమున తెలియజేస్తున్నాం. అటువంటి మాటలు ప్రసంగ భక్తి అంటాడు, సుగంధ ద్రవ్యం కంటే మంచి పేరు సంపాదించుకుంటా మేలు. అటువంటి మంచి పేరు మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాసి, దేవుని సన్నిధిలో అనుదినము ప్రతి శ్రాంతి దినములో దేవుని బల్లలో మన పాలు పంపులు పంచుకుంటున్నాం. మనము ఎలా ఉన్నామో, ఎలా జీవిస్తున్నామో ఈ ఉదయకాలం మనం హృదయం మనం పరీక్ష చేసుకొని మన ఆలోచన మన తలంపులు దేవునికి అప్పగించుకుంటూ మన ఆలోచన అంతా దేవుని పైన వేసి జీవించే వారంగా ఉండాలని ప్రభునామం తెలియజేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం ముగించుకుందాం. మా స్తుతికి కారణభూతుడగు దేవా, నిన్న నేడేగా మమ్మల్ని పరిపాలిస్తున్న ప్రియా పరలోక ప్రాజానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. స్తోత్రం తండ్రి. విన్న వాక్యం వ్యర్థం కాకుండా నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మోవేదైన వాక్యం చదివించిన రీతిగా నీతిమంతుల మాట ప్రశస్తమైన వెండి వంటిది నాలుకని వాక్యం చదివించిన రీతిగా ఉదయకాలము మా ఆలోచన మా తలంపులు మార్చి నీ కృపల మమ్మల్ని వాడుకోమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరూ తలను ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అధికారి సర్వశక్తిమంతుడా, నీ పాదం మా తండ్రి ఈ విధంగా ఉంటాడు అన్న తండ్రి ప్రభువా అనే మాట అంశం మీద తండ్రి ప్రభువా ఎంతో ప్రయాసతో ఆయన